యాందిరయ్యా యాం చేస్తున్నా బా ఈ మెజ్జి మళ్ళీ ఫోన్ చేశాను రా పని పోవాలా మంచి ఫోన్ల మీద ఫోన్ చేసి సాగు తెంగుతాడు ఈ పీర అంగా రాలే ఏం చేయాలో అర్థం కదా నేను ఫోన్ చేసి పీర ఎత్తలే ఏం చేద్దామంటావు మరి? ఫోన్ చేయండి ఇంకోసారి ఫోన్ చేయండి నువ్వు చేయ నీ సెల్ నుంచి నువ్వు చేయి ఫోన్ ఒకసారి నా ఫోన్ కూడా ఎత్తలేనే ఉంచి ఎందుకులే నీకు ఏసి పట్టుకు ఇటైతే మళ్ళీ ఇబ్బంది కానీ ఆ మెచ్చి ఫోన్ మీద ఫోన్ చేస్తాను ఇంటికాడ పిలుచుకొచ్చుకుందాం పదాంపా వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నాన్న అదేందో పొగ వచ్చింది ఆడ పేరు ఉన్నట్టున్నాడే. అవురా ఈడేం చేశాను ఈడ పొదల్లో పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడు. హీరోలు వచ్చారు. ఈ చెట్లలో నువ్వు పొయ్యి పెట్టుకొని ఏం లే రమేష్ నీళ్లు కాంచుతానారా? అవునా నిజమా? ఆడ ఇల్లు పెట్టుకొని ఇంత దూరం వచ్చి నీళ్లు కాంచుకుంటున్నావా? మనకు అవసరమా? ఏం లే రమేష్, ఇది పొగ వచ్చాదని నేను పక్కింటి వాళ్ళతో సెగ అవుతుంది వాళ్ళతో, అందుకు నేను పెట్టుకున్నా. కాదు ఇంత ఇబ్బంది పడే బదులు ఇంట్లో గీజర్ అన్నా పెట్టుకోవచ్చు కదా. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఇంట్లో గీజర్ పెట్టుకునే ఇబ్బంది కాదురా, ఆ గీజర్ పెట్టుకుంటే కరెంటు బిల్లు వచ్చాది, ఆ కరెంటు బిల్లు వచ్చేది కాక మనకు మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు వచ్చాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. కాదు నా నీకు ఇంత శ్రమ ఎందుకు? నిన్ననే మన సోలార్ వాటర్ మిషన్ ఇంట్లో బీచుకున్నాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కాదురా సోలార్ వాటర్ మిషన్ అంటున్నావు, ఏంది అది? ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకో. కాదు నాది అది సోలార్ వాటర్ మిషన్ అది ఎండతోనే నీళ్లు కాగుతాయి. నీకు ఎటువంటి ఎఫెక్ట్స్ రావు, నీకు మోకాల నొప్పులు రావు, ఒళ్ళు నొప్పులు ఏంటి రావు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? కాదురా ఇరినా కొడక, చలికాలం రా ఇది, నువ్వు సోలార్ హీటర్ అంటున్నావే. నేను పొద్దున్నే నీళ్లు పోసుకొని పనికి పోయేటోని నేను. ఏం చేద్దామంటావు మరి? కాదు నా అది చలికాలం గానీ వానాకాలం గానీ ఎండాకాలం గానీ అన్ని చోట్ల పనిచేస్తుంది. కాదంటే చూపించాం పాందా. సరేరా పారా పోదాం పారా, అన్న చూపించు పారా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా.